ప్రభుత్వం అంటే కేవలం 65 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులేనా? ప్రభుత్వం అంటే 119 మంది శాసనసభ్యులు కలిస్తేనే ప్రభుత్వము. ఒకరొకరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చిండ్రు. విధానపరమైన నిర్ణయాలు చేసే బాధ్యత మాకిచ్చిండ్రు. దాన్ని విశ్లేషించడం ద్వారా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన ప్రధాన ప్రతిపక్ష పాత్ర మీకు ఇచ్చిండ్రు. మీతో పాటు బీజేపీ, ఎంఐఎం, సిపిఐ ప్రతిపక్షాలను విషయాలను ప్రస్తావించడానికి సభలో అందరికీ ప్రాతినిధ్యం ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. మన పాత్రలను మనం అందరం పోషిస్తేనే శాసనసభలో స్పీకర్కి రైట్ హ్యాండ్ సైడ్ ట్రెజరీ బెంచెస్ అంటే పాలకపక్షం ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రతిపక్షం ఉంటుంది. దీస్ టూ ఆర్ ఈక్వల్, దీస్ టూ ఆర్ టూ ఐస్ ఫర్ స్పీకర్. పాలకపక్షంలో ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే రైట్ హ్యాండ్ సైడ్ పాలకపక్షం కూర్చుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రతిపక్షం కూర్చుంటారు. ఎప్పుడు అడిగినా